చాలా చలిగా ఉంది నాకు తెలుసు. నేను ఎక్కువగా మాట్లాడను, చాలా తక్కువగానే కొన్ని విషయాలు ప్రభు మీ కొరకు, నా కొరకు, ఈ గ్రామం కొరకు నా మదిలో పెట్టినటువంటి మాటలు నేను తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. సంతోషం కలిగిన వారు ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా. యేసుక్రీస్తు వారి యొక్క భూలోక ఆగమనం చాలా ప్రాముఖ్యమైనది. ఇది చరిత్రలోనే చాలా ప్రాముఖ్యమైనది. ఉదాహరణగా, ఉపోద్ఘాతంగా ఒక విషయం నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడాన్ని బట్టి భూలోకంలో ఉన్నటువంటి మానవులందరికీ ఒక గుర్తింపు అనేది వచ్చింది. మీరు అనుకోవచ్చు, భూలోకంలో ఉన్న మానవులందరికీ గుర్తింపు ఎలా వచ్చింది అనుకోవచ్చు. ఎందుకంటే యేసు ప్రభు వారు పుట్టిన దగ్గర నుండే జనసంఖ్య అనేది రాయబడింది, క్యాలెండర్ అనేది వచ్చింది, దినాలు అనేవి లెక్కించబడ్డాయి, నెలలనేవి పొందించబడ్డాయి. ఇవన్నీ రావడానికి గల కారణం యేసుక్రీస్తు ప్రభువారు నరావతారిగా ఈ లోకానికి రావడం. కనుక యేసుక్రీస్తు వారి యొక్క ఆగమనం, ఈ లోకానికి రావడం, నేను ఎందుకు రావడం ఆగమనం అన్నానంటే, యేసుక్రీస్తు పుట్టాడు అనడానికి నేను కొంచెం సంకోచిస్తున్నాను, వెనకంజి వేస్తున్నాను. దానికి బదులుగా నేను రావడం, ఆగమనం చేయడని మాటను ఉపయోగిస్తున్నాను. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు 2000 సంవత్సరాల క్రితం ఆయన పుట్టలేదు. ఆయన ముందు నుండి కూడా ఉన్నవాడు. ఆయన బైబిల్లో ఉంది కదా, యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా నిరంతరము ఉన్నవాడు. ఆయన పుట్టుక 2000 సంవత్సరాలకు ముందే జరిగిందని మనం అనుకుంటుంటాం. కానీ ఆయన యుగ యుగములు జీవించువాడు. బైబిల్లో ఉంటుంది, శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు నిరంతరము రాజయ్యున్న దేవుడు ఆయన, నిరంతరము జీవించే దేవుడు ఆయన అని బైబిల్లో రాయబడి ఉంది. కనుక యేసుక్రీస్తు వారు పుట్టిక ఈ భూలోకంలో ఉన్న మానవాళ్ళందరికీ ఏమిచ్చిందంటే ఒక గుర్తింపు, ఐడెంటిఫికేషన్. ఇదే నాన్న, నీ దగ్గర ఆధార్ కార్డు ఉండి నీ పేరు దాని మీద నమోదు చేయబడి నీకంటూ ఒక పుట్టినరోజు ఉందంటే, నీకంటూ ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉందంటే అది యేసుక్రీస్తు వల్లే నీకు కలిగింది. దాన్ని బట్టే నీకు ఒక గుర్తింపు కదండి. ఎవరైనా మిమ్మల్ని అడిగారంటే ఎప్పుడు పుట్టావని, అదంటే చల్లగా గాలి వేస్తుంది అప్పుడు పుట్టానంటావా? లేదండి రష్యాకి యుక్రెయిన్కి యుద్ధం జరుగుతుంది అప్పుడు పుట్టామంటావా? ఏమంట తుఫాను పుట్టామంటావా? కాదు కదా. ఏమంటాం? నేను పలానా రోజున, పలానా నెలలో, పలానా సంవత్సరమున నేను పుట్టాను. ఆ పుట్టిన మనకు గురించి మనకు కూడా పుట్టాము, మనం కూడా పుట్టాము, మనం కూడా భూలోకంలో ఉన్నాము అనే ఐడెంటిఫికేషన్ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రావడం ద్వారా కలిగింది. అంతకుముందు మానవుడికి జంతువులకి ఏ విధమైన తేడా ఉండేది కాదు, రెండు కలిసే ఉండే. మానవుడు అనే ఐడెంటిఫికేషన్ యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక ద్వారా ఈ లోకానికి ఉన్నటువంటి మానవులందరికీ కలిగింది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు చాలా ఉద్దేశాలతో ఈ లోకంలోనికి రావడం జరిగింది. ఆయన ఉద్దేశాలు లేకుండా ఈ లోకంలోనికి రాలేదు. నేను అన్నీ చెప్పట్లేదు, కానీ సమయానుకూలంగా నేను ఒక 2 విషయాలు ఈ రాత్రి మీకు చూపించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావక మునుపు ఈ లోకమంతా ఎలా ఉండేదంటే భయముతో నింపబడి ఉండేది. చాలా భయం, ప్రతి వారి జీవితంలో ఒక భయం ఉండేది. ఏంటి భయం? ఈ భయం గురించే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ భయాన్ని పోగొట్టుకోవడం కొరకు, ఆ భయాన్ని నుండి విముక్తులు అవ్వడం కొరకు వారు ప్రయత్నాలు చేస్తూ ఉండేవారు. ఆ భయం నుండి విడుదల కొరకు మార్గాలను కూడా వెతుకుతూ ఉండేవారు. కనుక యేసుక్రీస్తు ఈ లోకానికి రాకమునుపు ఈ ప్రపంచమంతా కూడా ఎలా ఉండేది? భయముతో ఉండేది. అందుకనే బైబిల్లో ఒక మాటను మనం చూస్తాం. ఏంటా మాట అంటే, మీరు చదవకలు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో ఉంటుంది, మరణ భయము నుండి, దాస్యత్వము నుండి,
మరణ బలము నుండి విడిపించు, జీవితాంతం ఉండే మరణ భయము నుండి, జీవితాంతం ఉండే దాస్య బంధకము నుండి విడిపించుటకు ఆయన రక్త మాంసములు గలవాడై వచ్చెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు ఈ లోకానికంటే, ఒకప్పుడు మానవుని జీవితంలో బలం భయంకరంగా అది నాటుపడి ఉండేది. ఆ బలం నుండి, ఆ భయం అనే బలం నుండి మానవుణ్ణి నిరంతరము ఆ భయం నుండి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చాడు. భయం చాలా భయంకరమైంది. ఈ దినాల్లో మనం చూస్తే లోకంలో కూడా అనేక మంది చాలా భయాలకు లోనవుతున్నారు. నిన్నే మీరు న్యూస్లో వినుండొచ్చు, 12 సంవత్సరాలు కలిగినటువంటి ఒక బాలుడు కృష్ణా జిల్లాలో ఊరు వేసుకుని చనిపోయాడు. ఎన్ని సంవత్సరాలు? చాలా తక్కువ వయసు. పోనీ యవనస్తులు చనిపోయాడంటే ప్రేమలో ఫెయిల్ అయిపోయో, అప్పులు బాధలు పోకో, లేకపోతే పరీక్షల్లో ఫెయిల్ అయిపోయో తను ఆత్మహత్య చేసుకోవచ్చు అనుకోవచ్చు మనం. కానీ ఈ బాలుడికి ఎంత వయసు? 12 సంవత్సరాలు. ఈ 12 సంవత్సరాల వయసు కలిగిన ఈ బాలుడు తనకు తాను ఆత్మహత్య చేసుకోవడం వెనకాల అతని భయమే. ఆయన ఏదో ఆ బాలుడు తల్లిదండ్రులకు భయపడి చేయకూడని పని చేసి తల్లిదండ్రులకు భయపడి ఆ భయం నుండి తప్పించబడ్డానికి తన్ను తానే అతను ఏం చేసుకున్నాడు? సూసైడ్ చేసుకుని, ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఎందుకు ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాం అంటే, ఈ ప్రపంచమంతా భయముతో నిండి ఉంది. భయం మీలో కూడా చాలా మందికి అనేక రకాల భయములు ఉన్నాయి. అప్పుల భయం, ప్రాణ భయం, పరీక్షల భయం, భవిష్యత్తు భయం, వివాహ భయం, రోగ భయం. ఆ భయాలన్నిటి నుండి నిన్ను విడుదల చేయడానికి నా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రక్త మాంసములు కలిగేవాడై ఈ లోకానికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఎందుకు వచ్చాడు చెప్పండి? మరణ భయము నుండి ఆయన మనల్ని విడిపించడానికి వచ్చాడు. ఈ భయం వల్లే పుట్టిన ఈ మతాలన్నీ. మనం దేనికి భయపడతామో దాన్ని మనం ఏం చేస్తాం చెప్పండి? దేవుడిగా చేసుకుంటాం. మనిషి ఈ భూలోకంలో తన యొక్క జీవితాన్ని ప్రారంభించినప్పుడు ఎక్కువగా సృష్టికి భయపడేవాడు. దేనికి భయపడేవాడు? సృష్టికి భయపడేవాడు. మలమల మండే సూర్యుడికి భయపడేవాడు, వీధురు గాలులకు భయపడేవాడు, ఏరులై ప్రవహించే నీరుకు భయపడేవాడు. ప్రతి సృష్టిలో ఉన్న ప్రతిదానికి భయపడుతూ వచ్చాడు మానవుడు. అందుకనే ఆ భయమును పోగొట్టుకోవడానికి తను దేని నిమిత్తం భయపడేవాడో దానిని దేవునిగా చేసుకోవడం, దేవతగా చేసుకోవడం మొదలుపెట్టాడు. అందుకనే కదా సూర్య దేవత, చంద్ర దేవత, నక్షత్ర దేవత, పంచభూతాలు దేవత. ఈ సృష్టిలో ఉన్నదంతా కూడా మనకేం చెప్పండి? దేవత, దేవుడిగా మనం మార్చుకోగలిగాం. ఎందుకంటే వాటికి మనం భయపడేవాళ్ళం. ఎందుకు భయపడేవాళ్ళం? వాటి నుండి మన ప్రాణాలను రక్షించుకోవడానికి. ఎందుకంటే మనలో ఒక భయం ఉంటుంది, అది మరణ భయం. ఆ మరణ భయం నుండి మనం విడిపించుకోవడానికి కూడా అనేక మార్గాలను మనం వెతుకుతుండేవాళ్ళం. అందుకనే ప్రపంచంలో 10,000 మతాలు ఉన్నాయి. ఎన్ని మతాలు ఉన్నాయి చెప్పండి? 10,000 మతాలు ఆవిర్భించినాయి. ఈ 10,000 మతాలు ఎందుకు ఆవిర్భించినాయి అంటే మరణ భయము నుండి విడిపించబడ్డానికే. ఈ 10,000 మతాలన్నీ కూడా వారి మరణ భయం నుండి విడిపించడానికి మార్గమును వెతుకుతూ నడిచారు. అయితే యేసుక్రీస్తులో ఉన్న గొప్పదనం ఏంటంటే మనం ఆయన్ను వెతుక్కుంటూ వెళ్ళలేదు, ఆయనే మన కొరకు వెతుక్కుంటూ వచ్చాడు. అందులో బైబిల్ ఉంటుంది కదా, నశించిన దానిని వెదకి రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఈ మరణ భయము నుండి, మరణ దాసత్వము నుండి మనల్ని విడిపించడానికి దేవుడు ఈ లోకంలో రక్త మాంసములు గలవాడై ఈ లోకానికి వచ్చాడు. ఆ భయాన్ని తొలగించి ఆయన మనకేం పంచాడంటే ప్రేమను పంచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రిస్మస్ అంటే ఏం చెప్పండి? ప్రేమ. దేవుడు మనకు ప్రేమను పంచాడు, భయాన్ని పంచలేదు, ఆయన ప్రేమను పంచాడు. బైబిల్ ఉంటుంది కదా, కాగా దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచి ఉన్నాడు. ఆయన ప్రేమను వెల్లడిపరిచి ఉన్నాడు. ఆయన ప్రేమ మామూలు ప్రేమ కాదండి. ఆయన ప్రేమ చాలా అమోఘమైన ప్రేమ. ఆయన ప్రేమ ఈ లోకంలో ఉన్నటువంటి ప్రేమల వంటిది కాదు. ఈ లోకంలో చాలా రకాలైన ప్రేమలు ఉన్నాయి. బైబిల్ని అనేక భాషల నుండి తర్జుమా చేశారు. మొదటిగా గ్రీకు, హెబ్రీ భాషలో ఇది రాయబడింది, రచించబడ్డది.
రచించబడిన తర్వాత దీన్ని లాటిన్ భాషలో నుండి ఇంగ్లీష్ భాషలోనికి, తర్వాత తదితర ఏమన్నా క్షేత్రీయ భాషల్లోనికి ఈ భాషను, ప్రాంతీయ భాషల్లోనికి ఈ బైబిల్ని తర్జుమా చేయడం జరిగింది. ఈ తర్జుమా చేస్తున్నప్పుడు ప్రేమ గురించి బైబిల్ పండితులు అనేక రీతిలుగా వాళ్ళు వర్ణించారు. ఈ లోకంలో ఉన్న ప్రేమలో వాళ్ళు అనేక రీతిలుగా వర్ణించారు. బైబిల్లో ప్రేమ అనే మాట 851 సార్లు రాయబడ్డది. 851 సార్లు ప్రేమ అనే మాట రాయబడింది. అయితే ఈ ప్రేమ అని రాయబడిన ప్రతిదీ కూడా దేవుని ప్రేమకు అది దానిని ఆస్వాదించలేదు, లేకపోతే అనుసరించి రాయలేదు. వాళ్ళు రకరకాల ప్రేమలను వాళ్ళు రాశారు. అందులో కొన్ని ప్రేమల గురించి నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఈ లోకంలో ఉండే ప్రేమలు ఇవన్నీ కూడా అవి ఏంటంటే, మొదటిగా భార్యాభర్తలు పిల్లలు మధ్య నుండే ప్రేమను బైబిల్ పండితులు ఏమన్నారంటే అహద్ ప్రేమ అన్నారు. దాన్ని ఏ ప్రేమ అన్నారు చెప్పండి? అహద్ ప్రేమ. అహద్ ప్రేమ అంటే అర్థం ఏంటంటే, భార్యాభర్తలు ఒకరినొకరు ప్రేమించుకుంటూ పిల్లలకి ఇచ్చే ప్రేమ, పిల్లలు తల్లిదండ్రులకు ఇచ్చే ప్రేమను అహద్ ప్రేమ అన్నారు. ఇంకా బైబిల్ పండితులు ఆ ప్రేమను ఎలా వర్ణించారంటే స్నేహితుల మధ్య ఉండే ప్రేమ. దీన్ని బైబిల్ పండితులు ఏమన్నారంటే ఫిలియా అన్నారు. ఇద్దరు స్నేహితుల మధ్య ఉండే ప్రేమ. బైబిల్లో ఎవరైనా గొప్ప ప్రేమ కలిగిన వారు ఉన్నారంటే స్నేహితులు ఎవరు చెప్పండి? దావీదు, యోనాతాను మించిన ప్రేమ కలిగిన స్నేహితులు బైబిల్లో ఎక్కడా ఉండరన్నమాట. దావీదునేమో యోనాతాను తండ్రి వేసేద్దామని చూసేవాడు, యోనాతానేమో దావీదుని రక్షించాలని కాపాడాలని ప్రయత్నం చేశాడు. కనుక స్నేహితుల మధ్య ఉండే ప్రేమను బైబిల్ పండితులు ఎలా వర్ణించారంటే వాళ్ళు దాన్ని ఫిలియా అని వర్ణించారు. ఇంకా వాళ్ళు ముందుకు వెళ్తూ ప్రేమికుల మధ్య ఉండే ప్రేమను కూడా వారు వర్ణించారు. ఈ ప్రేమికుల మధ్య ఉన్న ప్రేమను వాళ్ళు ఏమన్నారంటే ఈరోస్ అంటే ప్రేమికుల మధ్య ఉన్న ప్రేమ, ఆకర్షణతో కూడినటువంటి ప్రేమ, అందానికి ఆకర్షితులై, టాలెంట్స్కి ఆకర్షితులై, ఎత్తుకు ఆకర్షితులై, రంగుకి ఆకర్షితులై, చదువుకి ఆకర్షితులై, ఐశ్వర్యానికి ఆకర్షితులై, ధనానికి ఆకర్షితులై, ఒకరి ఎడల ఒకరు కలిగి ఉండే ప్రేమ అని వాళ్ళు వివరించారన్నమాట. ఇలా రకరకాలైన ప్రేమను వివరిస్తూ దేవుని ప్రేమను వివరించే సమయానికి వాళ్ళు ఒక మాటను వాళ్ళు పొందుపరిచారు. ఆ ప్రేమ ఏంటంటే అగపే ప్రేమ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ అగపే ప్రేమ అంటే ఏంటంటే ఇది ఏ విధమైనటువంటి షరతులు లేని ప్రేమ, అన్కండిషనల్ లవ్. ప్రతి ప్రేమలో కూడా ఏదో ఒక షరతు ఉంటుంది. తల్లిదండ్రులు అంటారు పిల్లల్ని, పెరిగిన తర్వాత నన్ను చూతావా బాబా అని అడుగుతారు. అడగరా చెప్పండి? పెరిగిన తర్వాత మమ్మల్ని చూస్తావా బాబా. ప్రతి ప్రేమలో కూడా ఏదో ఒక లాభం. ఈ లోకంలో ఉన్న ప్రతి ప్రేమ కూడా అది అహద్ ప్రేమ అవ్వచ్చు, ఫిలియా ప్రేమ అవ్వచ్చు, ఎరోస్ ప్రేమ అవ్వచ్చు. ప్రతి ప్రేమలో కూడా ఏదో ఒక లాభాన్ని ఆశించే ప్రేమ జరుగుతుంది. అక్కడ ప్రేమ ఉంటుంది, లాభం లేకుండా ప్రేమ ఉండదు. వెనకటికి మన వాళ్ళు పెద్దలు అనేవారు కదా, మీ ఇంటికి వస్తే ఏం పెడతాం, మా ఇంటికి వస్తే ఏం తెస్తాం, అన్నీ మనకే కావాలి లాభం కదా. ఇటువంటి ప్రేమలు ఇవన్నీ కూడా. అయితే ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ప్రేమల గురించి నేను ఎందుకు వక్కి నేను వ్యాఖ్యానిస్తున్నానంటే, ఈ ప్రేమలన్నీ కూడా ఒకానొక దినాన్న అంతమైపోతాయి. ఈ ప్రేమలన్నీ కూడా లాభం ఉన్నంత వరకే జరుగుతుంది. ప్రేమ ఉన్న వాళ్ళు చూడండి, కొన్నిసార్లు మన ఊరోళ్ళు అంటుంటారు, అడు ప్రేమతో పెదాల మీద బూర్లు ఉండేస్తాడు రా అంటారు. అంటే అర్థం ఏంటి? దాని అర్థం వాడి పెదాలతోటే మనం బూర్లు చూపించేస్తాడు ప్లేట్లో, ఇంక తినక్కర్లేదు మనం. అంటే వాడి మాటలు అంత ప్రేమగా ఉంటాయి. కానీ ఆ పని అయిపోయిన తర్వాత ఎవరైతే మనల్ని మంచోడు, ఎవరైతే నీకు బూర్లు పెడతాను, ఎవరైతే మనకి బూరెల్ని గారెల్ని తన మాటల ద్వారా చూపిస్తున్నాడు, వాడే ఏం చేస్తాడంటే మనల్ని తృణీకరిస్తాడు. ఎందుకంటే వాళ్ళు ప్రేమ అంతమైపోతుంది. కనుక అహద్ ప్రేమ అంతమైపోవచ్చు, ఫిలియా ప్రేమ అంతమైపోవచ్చు, స్నేహితుల మధ్య ప్రేమ అంతమైపోవచ్చు, ఎరోస్ ప్రేమ, ఇద్దరు యవన బిడ్డల మధ్యన కామలీల ప్రేమ అంతమైపోవచ్చు. కానీ నా యేసు క్రీస్తు ప్రేమ అది అంతము కానది. అందుకు నా ప్రేమను ఏమన్నా చెప్పండి? అది అగపే ప్రేమ, అన్కండిషనల్ లవ్, షరతులు లేని ప్రేమ. అది దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఒక వ్యక్తి ప్రేమించాలంటే చాలా మనం ఆలోచిస్తాం. మంచోడా కాదా, కదా, జుట్టు ఉందా లేదా, పెదాలు ఎలా ఉన్నాయి, ముక్కు ఎలా ఉన్నాయి. ఇదే పాస్టర్ గారు ఏంటి ఇవన్నీ చెప్తున్నారు ఈ రాత్రి అంటే నాకు కూడా అనుభవం ఉంది, అందుకు చెప్తున్నాను. రైట్, ఇవన్నీ ఆలోచించి మనం ప్రేమిస్తాం ఒక వ్యక్తిని. కానీ యేసయ్య ఎలా ప్రేమించాడంట మనల్ని? నిష్కారణంగా ఆయన ప్రేమించాడంట. మనలో ఆయన ప్రేమించడానికి మనలో అసలు కారణం లేదు. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చదవక్కర్లొద్దు, 8వ వచనం నుంచి చూస్తాం. మనం ఇంకా భక్తిహీనులమై ఉండగానే, మనం ఇంకా బలహీనులమై ఉండగానే, మనం ఇంకా పాపులమై ఉండగానే, మనం క్రీస్తుకు విరోధులమై ఉండగానే క్రీస్తు తన ప్రేమను మన ఎడల ఆయన కనపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆయన ప్రేమ అంతమయ్యే ప్రేమ కాదు, ఆయన ప్రేమ నశించే ప్రేమ కాదు, ఆయన ప్రేమ నిరంతరము కూడా మన ఎడల కలిగి ఉన్న ప్రేమ ఆయన ప్రేమ. దేవునికి మహిమ కలుగునుగాక. అది అగపే ప్రేమ. కనుక భయములో ఉన్నటువంటి ప్రపంచానికి దేవుడు క్రిస్మస్ ద్వారా, లేకపోతే ఆయన ఈ లోకానికి రావడం ద్వారా ఏం పరిచయం చేశాడంటే ఆయన అన్కండిషనల్ లవ్ని ఆయన పరిచయం చేశాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పదండి. మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. మంచివారి కొరకు ఎవరైనా ప్రాణం పెట్టి ప్రేమ చూపిస్తే ఓహో అహోనొచ్చు. కానీ చెడ్డవారైన, బలహీనులమైన, భక్తిహీనులమైన మనకు భయానికి బదులుగా ఆయన తన ప్రేమను ఆయన వెడల్పరిచి చూపించాడు. కనుక యేసుక్రీస్తు రావడం ద్వారా మనకేం పరిచయం అయింది? ప్రేమ. ఎలాంటి ప్రేమ అది? అంతము లేనటువంటి ప్రేమ. యేసుక్రీస్తు లోకాలలోకి మనకు భూముల్ని, ఎడ్లను, ఆవుల్ని, గేదెల్ని ఇవ్వడానికి రాలేదు. యేసుక్రీస్తు ఆయన ప్రేమను పంచడానికి వచ్చాడు. ఆయన ప్రేమను పరిచయం చేయడానికి వచ్చాడు. ఎందుకంటే మనం అందరం కూడా మరణ భయములో పడి ఉన్నాం. ప్రేమ అంటే మనం రుచించని స్థితిలో ఉన్నాం. మీకు ఒక విషయం తెలుసా? పరలోకంలో ఉన్న దేవదూతలు కూడా దేవుని ప్రేమ అంటే ఏంటో తెలియదంట. ఎందుకు? అవి ఎప్పుడు కూడా అనుభవించలేదు. ఆ ప్రేమ ఎవరు అనుభవించగలుగుతున్నారంటే ఈ భూలోకంలో ఉన్న మానవులైన మనమే ఆ ప్రేమను అనుభవించగలుగుతున్నాం. భయం యొక్క బంధకాల్లో ఉన్న మనకు, మరణ దాస్యంలో ఉన్న మనకు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్త మాంసముల యొక్క రూపులో ఆయన రావడాన్ని బట్టి ఆ ప్రేమ దొరికింది. దేవునికి స్తోత్రం కలుగుగాక. నీకు ఇంకా నీ జీవితంలో నన్ను ఎవరో ప్రేమించట్లేదని, అందరూ నన్ను త్రోసిపుస్తున్నారని, ఎవరికి నేను ఇష్టం లేదని రకరకాలుగా నువ్వు ఆలోచిస్తున్నావేమో. ఈ రాత్రి ఒక శుభవార్త నీ కొరకు యేసుక్రీస్తు ప్రభు వారు తెచ్చారు. అదేంటంటే, నేను నిన్ను షరతులు లేకుండా ప్రేమిస్తున్నాను. నేను నిన్ను ఏ విధమైనటువంటి కారణమే వెతకకుండా నేను ప్రేమిస్తున్నాను నా ప్రభు నీకు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగుగాక. కనుక యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చిన తర్వాత మానవునికి గుర్తింపుతో పాటు మరణ భయముకు బదులుగా దేవుని ప్రేమ దొరికింది. దేవుని ప్రేమ దొరికింది. మరి కేవలం మనము దేవుని ప్రేమను అనుభవించడమేనా? మనం కూడా దేవుని ప్రేమించాలా? చెప్పండి. వన్ సైడ్ లవ్ ఉండకూడదు. వన్ సైడ్ లవ్ ఎప్పటికైనా ప్రమాదమే. వన్ సైడ్ ప్రేమ ఎప్పటికైనా ప్రమాదమే. దేవుడు మనల్ని అంత అమితంగా ప్రేమించాడు కదా, మనం కూడా దేవుణ్ణి అంతే అమితంగా మనం ప్రేమించాలి. ప్రేమను పొందుకున్న మనం అదే ప్రేమను ఇతరులకు కూడా మనం తెలియజేయాల. క్రిస్మస్ అంటే సంఘానికి కాదండి. క్రిస్మస్ అంటే క్రైస్తవులు కాదు. క్రిస్మస్ అంటే ఎవరికో తెలుసా? దేవుని తెలియని వారికి దేవుని ప్రేమను కనపరచడమే క్రిస్మస్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సంఘాల కొరకు కాదు ఈ క్రిస్మస్, భోజనాల కొరకు కాదు ఈ క్రిస్మస్. ఈ క్రిస్మస్ దేవుని తెలియని ప్రజలకు ఏదో ఒక మాట ద్వారా, ఏదో ఒక వాక్యం ద్వారా వారికి దేవుని ప్రేమను తెలియజేయడమే ఈ క్రిస్మస్. కనుక మనం దేవుని చేత ప్రేమించబడడం కాకుండా మనం కూడా దేవుని అంతే అమితంగా మనం ప్రేమించాలి. ఎక్కడో యుగ్లేషియా దేశంలో జన్మించింది మదర్ తెరీసా అనే ఒక స్త్రీ. తన 16వ ఏటే యేసుక్రీస్తు గురించి తెలుసుకుంది. యేసుక్రీస్తు ప్రేమను అనుభవించింది. తాను కూడా యేసుక్రీస్తుని అమితంగా ప్రేమించడం మొదలుపెట్టింది.
యేసుక్రీస్తుని ఎప్పుడైతే ప్రేమించడం మొదలుపెట్టిందో, యేసుక్రీస్తు తన ప్రేమించిన అనుభవాన్ని బట్టి దాన్ని ఏమనుకుందంటే, నేను దేవుని ద్వారా అనుభవిస్తున్న ప్రేమ నాతోటే అంతమవ్వకూడదు, ఈ ప్రేమ నేను చనిపోయే ముందు అనేక మందికి తెలియజేయాలి, పంచాలని ఆశతో ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. ప్రభువా, నేను నీ ప్రేమను ఎక్కడ పంచాలి అని అడుగుతున్నప్పుడు తనకి దేవుడు తన హృదయంలో భారతదేశం చూపించాడు, మన దేశాన్ని, ఇండియాలో కలకత్తా నగరాన్ని చూపించాడు. ఈ కలకత్తా నగరం చాలా భయంకరమైన నగరం, చాలా వ్యభిచారంతో నిండినటువంటి నగరం. ఈ కలకత్తా నగరం చాలా భయంకరమైన వ్యభిచారం. ఇక్కడ ఎంత భయంకరమైన వ్యభిచారం అంటే, వ్యభిచారం ద్వారా పుట్టిన పిల్లల్ని అలాగే పెంటల మీద పడేసి వెళ్ళిపోతుంటారు. రోజుకి 500-300 మంది పిల్లలు దొరుకుతారు, వ్యభిచారం ద్వారా పుట్టినటువంటి పిల్లలు అన్నమాట. అలాంటి పిల్లల మధ్యన తాను వచ్చి ఏం చేసిందంటే, దేవుని ప్రేమిస్తూ దేవుని ప్రేమను తెలియజేసింది. కుష్ఠరోగుల మధ్యన సేవ చేసింది. కుష్ఠరోగం అంటే తెలుసు కదా మీ అందరికీ, అది అంటుకుంటే ఇతరులకు కూడా రోగం వచ్చేస్తుంది. అలాంటి వారి మధ్యన సేవ చేసింది. ఎప్పుడు కూడా తను యేసు ప్రభు దేవుడు అని చెప్పలేదు, యేసు ప్రభు ద్వారా పాపానికి క్షమాపణ కలుగుతుందని చెప్పలేదు. తను కేవలం ఏం చేసిందంటే, దేవుని ప్రేమను తను అనుభవించింది కదా, అదే ప్రేమను సేవపూర్వకంగా మనుషులకు తను అందించింది. అంత గొప్పగా దేవుని ప్రేమించగలిగింది. దేవుని ప్రేమించగలిగింది కనుకే భాష తెలియకపోవునా, జాతి గురించి తెలియకపోవునా, వాతావరణం అతనికి అనుకూలంగా లేకపోయినా తన దేశాన్ని వదిలేసి భారతదేశానికి వచ్చింది. మరి యవనస్తులు చాలామంది ఉన్నారు ఇక్కడ. 16 సంవత్సరాలు అంటే మీలాంటి వయసులోనే మదర్ తెరిసా దేవుని ప్రేమను అనుభవించి దేవుని ప్రేమను ఇతరులకు పంచడానికి వచ్చింది. మనలో కనుక ఎవరైనా, అమ్మ నేను బాప్తిసం పొందుతాను, దేవునికి నేను అంటుకట్టబడి నేను బాప్తిసం పొంది రక్షించబడతాం అని గనక 16 సంవత్సరాల బిడ్డలు కనుక మన కుటుంబంలో ఎవరైనా అంటే, తల్లిదండ్రులు ఏం చేస్తారు చెప్పండి? అప్పుడే నీకు ముక్కులో పచ్చలారలేదు, ముక్కులేం ఆరలేదు, నీకేం పట్టింది, 10th క్లాస్ కూడా పాస్ అవ్వలేదు అంటారు, ఇంకా సమయం ఉందిలే అంటారు. కానీ మదర్ తెరిసా వారి తల్లిదండ్రులు చాలా ధన్యులండి, చాలా గొప్పవారు. తన బిడ్డ క్రీస్తు ప్రేమను కలిగి ఆ ప్రేమను భారతదేశాన్ని తీసుకురావడానికి వాళ్ళు చాలా ప్రోత్సహించారు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే తను భారతదేశం వచ్చిన తర్వాత దేవుని ప్రేమను అక్కడ ఉన్న ప్రజలకు తెలియజేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సమాజం తన్ని హింసించడం మొదలుపెట్టింది. కేసు కూడా పెట్టారు. ఏదో దేశం నుండి వచ్చి పరాయి మతాన్ని మనకి బోధిస్తుంది, పరాయి మతంలోనికి మన సమాజాన్ని నడిపిస్తుందని కేసు పెట్టారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారికి ఆ కేసు తాలూకు కాగితాలు దొరికినాయి. ఆయన కాగితాలు తీసుకుని మదర్ తెరిసాను అరెస్ట్ చేయడానికి ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళినప్పటికి మదర్ తెరిసా ఏం చేస్తుందంటే, కుష్ఠు రోగంతో ఉన్నటువంటి పెద్ద పెద్ద ముసలివారిని తాను, చిన్నపిల్లలకి మనం మారం చేస్తే అన్నం తినిపిద్దాం కదండి, ఇంకో ముద్ద తినరా బాబు, ఇంకోటేరా బాబు, రాత్రి తింటే ఆయుష్ అంట, కొంచెం తినరా బాబు అన్నట్టుగా మారం చేస్తూ తినిపిస్తాం కదా. అలాగే పెద్ద పెద్ద కుష్ఠు రోగులకి తను ఏం చేస్తుంటే సేవ చేస్తూ తన చేతులతో అన్నం తినిపిస్తుందంట. అప్పుడు ఎస్సీ గారు తను చూసి అనుకున్నాడంట, ఇలా ప్రేమను కనపరిచే ఆవిడ నేను అరెస్ట్ చేయడానికి వచ్చింది, నాకు ఈ జీవితం వద్దు, ఈ ఉద్యోగం వద్దు, అరెస్ట్ చేయకపోవడం వల్ల ఈ ఉద్యోగం పోయినా పర్వాలేదు, నేను మాత్రం అరెస్ట్ చేయడానికి వెళ్ళిపోతుంటే ఆ గల్లీ చివరిన, మనకి ఇది ఎలా రోడ్డు ఉందా, చివరిన ఒక మందిరం ఉంది. కలకత్తా వెస్ట్ బెంగాల్ అంతా కూడా దుర్గా మందిర్కి ప్రాముఖ్యత అనమాట. అక్కడ కొంతమంది కూర్చొని భజన చేస్తున్నారంట, చెక్క భజన చేస్తుంటే ఈ ఎస్సీ అక్కడికి వెళ్ళి నిలబడి అన్నాడంట, మందిరము భజన ఇక్కడ ఉంది, దేవతేమో అక్కడ ఉంది అన్నాడంట. ఏమన్నాడు చెప్పండి? మందిరము భజన ఇక్కడ ఉంది, దేవతేమో అక్కడ ఉంది. ఎందుకు అంటే తన కుటుంబాన్ని వదిలింది. దేని కొరకంటే తాను పొందుకున్నటువంటి క్రీస్తు ప్రేమను ఇతరులకు అందించడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక.
మరి నీవు కూడా దేవుని ప్రేమను పొందుకున్నావు, ఆ అన్కండిషనల్ లవ్ను పొందుకున్నావు, షరతులు లేని ప్రేమను పొందుకున్నావు. నీవు నిష్కారణంగా దేవుడు నన్ను ప్రేమించాడు. నీవు నేను కూడా ఆ ప్రేమను ఇతరులకి ఏం చేయాలా? మన యొక్క క్రియల ద్వారా, మన యొక్క పనుల ద్వారా ఆ ప్రేమను మనం ఇతరులకు వెల్లడి చేయాలా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక యేసుక్రీస్తు రావడం ద్వారా మానవ జాతికి గుర్తింపుతో పాటు మానవుని హృదయంలో ఉన్నటువంటి భయాన్ని దేవుడు ఏం చేశాడు? తొలగించి ఆయన ఆ దాస్యము నుండి మనల్ని విడుదల చేసి తన ప్రేమ ఏంటో మన ఎడల ఆయన వెల్లడపరిచారు. ఆ ప్రేమను ఇంకా నువ్వు తెలుసుకోకుండా జాతి అంటూ, మతం అంటూ, నాది కాదులే ఇదంటూ, ఇంకా వయసు ఉందిలే అంటూ, ఇంకా నాకు జుట్టు ఊడలేదంటూ, పళ్ళు ఊడలేదంటూ, అప్పుడు చూద్దాంలే అంటూ ముందుకెళ్తున్నావేమో. ఈ రాత్రి నువ్వు ఆ ప్రేమను గ్రహించాలి. నీ కొరకే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రక్త మాంసములు కలిగిన వాడే ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవదిగా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి రావడం వెనకాల ప్రత్యేక కారణం ఏంటంటే రక్షించాలి. ఏం చేయాలి చెప్పండి? రక్షించాలి. దేవునికి బలమైన రక్షణ ప్రణాళిక ఉండేది. ఎప్పుడైతే దేవుడు భూలోకాన్ని సమస్తాన్ని అందంగా సృష్టించాడో అప్పుడే దాన్ని చెరిపేవాడు కూడా ఒకడు తయారయ్యాడు. వాడు సృష్టిని పాడు చేశాడు, దేవుని బిడ్డలను కూడా వాడు ఏం చేశాడు? పాడు చేశాడు. వాడు పాడు చేసిన వెంటనే అదే క్షణంలో దేవుడు కూడా మరలా మనిషిని, పాడైపోయిన మనిషిని, నాశనమైపోయే మనిషికి మరలా ఒక రక్షణ ప్రణాళికను దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రక్షణ ప్రణాళిక ఎలా ఉందంటే ఉదాహరణ ద్వారా నేను చెప్పాలని ఆశపడుతున్నాను. 2001 సంవత్సరంలో సెప్టెంబర్ 11వ తారీఖున సాయంత్రం 6:16 అమెరికా దేశంలో వాషింగ్టన్ అనే రాష్ట్రంలో వ్యాపార కేంద్రాలు, 2 ట్విన్ టవర్స్ అంటారన్నమాట, పొడుగైన వ్యాపార కేంద్రాల మీద ఉగ్రవాదులు అటాక్ చేశారు. ఫ్లైట్స్తో, కార్గో ఫ్లైట్స్తో వాళ్ళు ఉగ్రవాదులు ఆ 2 భవనాల మీద వాళ్ళు అటాక్ చేశారు. అటాక్ చేసినప్పుడు ఇంచుమించు 2801 అంటే 2800 మంది చనిపోయారు, 300 పైచీలకు గాయపడ్డారనమాట. అయితే ఈ భవనముల మీద అటాక్ చేయడానికి, దాడి చేయడానికి, అక్కడ ఉన్నటువంటి ప్రజలను చంపడానికి వాళ్ళు ప్లాన్ ఎప్పుడు వేశారో తెలుసా? 9 సంవత్సరాల ముందు వేశారంట. ఎన్ని సంవత్సరాల ముందు? 9 సంవత్సరాల క్రితం అమెరికాకి మనం బుద్ధి చెప్పాలి, ఉగ్రవాదాన్ని అణిచేస్తుందని చెప్పి వాళ్ళకి మనం ఏంటో చూపించాలి, మన సత్తా ఏంటో చూపించాలని 9 సంవత్సరాల క్రితం అమెరికా ఎయిర్లైన్స్లో 2 క్యాప్టెన్స్, 2 పైలట్స్ జాయిన్ అయ్యి వాళ్ళు 9 సంవత్సరాల నుండి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకు? నాశనం చేయడానికి. ఎందుకు? ప్రాణం తీయడానికి. అయితే యేసుక్రీస్తు ప్రభువారు చూడండి, ఒక మనిషే ప్రాణం తీయడానికి ఇంతగా ప్రణాళికను వేస్తే నశించిన మనల్ని రక్షించడానికి కూడా ఆయన ముందుగానే తన ప్రణాళికను పెట్టి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే అందరూ నశించిపోకుండా రక్షించబడాలని దేవుడు ఒక ప్రణాళికను ఆయన క్రీస్తు ద్వారా ఆయన కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళికను రక్షణగా ఈ లోకానికి ఆయన తీసుకొచ్చాడు. రక్షణగా ఈ లోకానికి ఆయన తీసుకొచ్చాడు. అందుకని క్రిస్మస్ అంటే ఏంటి అర్థం చెప్పండి? రక్షణ. నీలోగా చాలా మంది రక్షించబడలేదు. మీరు రక్షించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన ఈ భూలోకానికి రావడానికి చాలా తక్కువ సమయం ఉంది. ఆయన మిమ్మల్ని రక్షించాలని ఆశపడుతున్నాడు. అసలు రక్షణ అంటే ఏంటి? రక్షణ అంటే ఏంటి చెప్పండి? చాలామంది రక్షించబడిన వాళ్ళు ఉన్నారు కదా. రక్షణ అంటే ఏంటి? ఈ మధ్యకాలంలో నేను ఆర్టికల్లో చదివాను, అమెరికాలో క్రిస్మస్ ఏంటని అడిగితే అది యేసుప్రభు చచ్చిపోయిన రోజే కదా అని అంటున్నారు. ఏమన్నారు చెప్పండి? అది యేసుప్రభు చచ్చిపోయిన రోజే కదా అంటే క్రిస్మస్ అంటే కూడా తెలియని బుద్ధిహీనులు క్రైస్తవ దేశాల్లో ఉన్నారు. కనుక రక్షణ అంటే ఏంటి? రక్షణ అంటే ఏంటి? అదండి అయ్యగారు మీలో చాలామంది అంటుంటారు, అదండి మరి రక్షణ అంటే అండి చీరెత్తనన్నారండి, మరి మునిగిపోయానండి అంటుంటారు చాలామంది. రక్షణ అంటే మునిగిపోవడం, చీర కోసం. మా చర్చిలో ఒక ఆవిడ ఉండేది,
మంగళ్ అనమాట, మా చర్చిలో మంగళ్ వాళ్ళు. అప్పుడు సువార్త చెప్తూ వాళ్ళ ఇంటికి వెళ్ళి నిలబడి అడిగాను నేను, అక్క ఇంకెన్ని సంవత్సరాలు అక్క రక్షణ పొందాలి కదంటే, రక్షణ తమ్ముడా పుచ్చేసుకున్నాను అన్నది. ఎలా పుచ్చుకున్నావు అక్క, ఏంటి అక్కడ అంటే చెప్తుంది అనమాట. మొన్న మా అత్తోరింటికి వెళ్ళాను తమ్ముడా, అక్కడ హౌసియర్ ఇచ్చాడు, అక్కడ మునిగిపోయాను. మళ్ళీ నేను గుంటూరు కాకాని సభలకు వెళ్ళాను, అక్కడ కూడా మునిగిపోయాను. అంటే చాలామందికి రక్షణ అంటే ఎలా ఉంటుందంటే మునిగిపోవడం తేలిపోవడంలా ఉంటుంది. రక్షణ అంటే ఏంటంటే నీ యొక్క ఆత్మ నిత్య జీవానికి సిద్ధపడడం. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎందుకంటే మన ముందు ఒక నరకం అనేది ఉంది. పాపం చేసిన ప్రతి మానవుడు తన పాపాలను ఒప్పుకోకుండా యేసుక్రీస్తుని గనుక రక్షకునిగా అంగీకరించకుండా ఈ భూలోకంలో జీవిస్తూ తన ఇష్టానుసారంగా జీవిస్తూ మరణించినట్లయితే ఈ యొక్క ఆత్మకి ఏమని చెప్పండి, భయంకరమైన నరకం ఉంది. ఆ నరకము నుండి, ఆ నరక దాస్యం నుండి విడిపించడానికి రక్షణ వరాన్ని యేసుక్రీస్తు ఆగమనం ద్వారా మనం పొందుకుని ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సంతోషం కలిగిన వారందరూ కూడా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కనుక యేసుక్రీస్తు ఈ లోకానికి రావడం వల్ల మనకు ఒక ఐడెంటిఫికేషన్, నేనేంటో నాకు ఐడెంటిఫికేషన్ దొరికింది, నువ్వేంటో నీకు ఒక గుర్తింపు వచ్చింది. యేసుక్రీస్తు లోకానికి రావడం ద్వారా మరణ భయం పోయి మనకు తన ప్రేమ దొరికింది, దేవుని ప్రేమ దొరికింది. యేసుక్రీస్తు లోకానికి రావడం ద్వారా రక్షణ దొరికింది. రక్షకుడు ఈ లోకంలో, అందుకనే దూతలు వచ్చి అంటాయి కదా, ఏమన్నాయి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మా సంతోషకరమైన సువర్తమానం, దావీదు పట్టణమందు మీ కొరకు నేడు రక్షకుడు ఉదయించాడు. ఈ పేరు భూలోకంలో ఎవ్వరికి లేదండి. ఏ పేరు? రక్షకుడనే పేరు ఈ భూలోకంలో ఎవ్వరికి లేదు. మహానుభావులు పుట్టారు, యోగులు పుట్టిన దేశం మన దేశం, మహానుభావులు పుట్టినటువంటి ప్రపంచం ఇదంతా కూడా భూలోకం. ఈ భూలోకంలో ఉన్న ఏ మహానుభావుడికి పేరు లేదు. ఏ పేరు అది? రక్షకుడు అని. ఎవరికి ఇచ్చారు? యేసు ప్రభు వారికి ఇచ్చారు ఈ పేరు. దేవునికి స్తోత్రం కలుగునాక. ఎలా ఉంటుందంటే, ఒక ఆయన, ఈ రోజుల్లో చాలా పెద్ద సమస్య ఏంటంటే అందరికీ కూడా జుట్టు ఊడిపోవడం పెద్ద సమస్య. ఏంటి చెప్పండి? ఊడిపోయిన జుట్టుకి వాల్యూ ఉంది కానీ మనకి ఏం వాల్యూ లేదు కదా. జుట్టు ఊడిపోవడం పెద్ద సమస్య అన్నమాట. సో ఒక ఆయన పల్లిపాలెం సెంటర్లో నిలబడి తైలం అమ్ముతున్నాడంట. దేని కొరకంటే జుట్టు మంచిగా వస్తుందని. చిక్కి పిక్కి ఏదో కనబడుతుంది ఈ మధ్యన ఆన్లైన్లో, చాలామంది ఆర్డర్ చేస్తున్నారు. దేని పెంచుకోవడం కంటే జుట్టు పెంచుకోవడం కొరకు. జుట్టు ఎప్పుడు ఊడిపోద్ది అంటే ఎక్కువగా దూనప్పుడు ఊడిపోతుంది. మీకు తెలియదు ఆ విషయం. నువ్వేమో అర్థం వదలవు, నువ్వు దూకునే దానికి అర్థమైన పగిలిపోద్దేమో కానీ అలా ఉంటే పరిస్థితులు. కనుక చిక్కి పిక్కి లాంటి ఆయిల్ ఆయన అమ్ముతున్నాడు. ఆయుర్వేదం ఆయిల్ ఎక్కడ నిలబడి అనుకోండి, ఉదాహరణగా చెప్తున్నాను. పొద్దు నుండి సాయంత్రం నూనె జుట్టు పెంచే నూనె అని చెప్పి అమ్ముతున్నాడు. ఎవడో కొనట్లేదు. పొద్దున్నే నుండి సాయంత్రం మళ్ళీ 3 వెళ్ళాడు, నూనె జుట్టు పెంచే నూనె. ఎవడో కొనట్లేదు. ఎందుకు కొనట్లేదు తెలుసా? ఆడికి జుట్టు లేదు, పైన ఏమి లేదు, ఆడికి జుట్టు లేదు. ఆడికి జుట్టు ఉండి వాడు ఆ నూనె అమ్మితే ప్రజలందరికీ విశ్వాసం, ఒరే ఈడికి జుట్టు ఉంది అంటే నాకు ఈ నూనె రాసుకోవడం వల్ల ఏమొస్తుంది? ఈ లోకంలో ఉన్న అందరు కూడా మహానుభావులు అందరే రక్షకుడుగా పేరు పెట్టుకుని వచ్చిన వారు కోకలలుగా ఉన్నారు. మార్గంగా పేరు పెట్టుకుని వచ్చిన వారు కోకలలుగా ఉన్నారు. అందరికీ ఎలా ఉందంటే జుట్టు లేని స్థితిలోనే వాళ్ళు ఉన్నారు. అందుకనే వాళ్ళు రక్షకులుగా మారలేకపోయారు. నా యేసుక్రీస్తు మాత్రం ఆయన రక్షకుడిగా ఈ లోకంలో వదిలించాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. ఆ రక్షణ నీవు నేను పొందుకోవాలి. చాలా మంది ఆలోచన ఏంటంటే, యేసు ప్రభువుని నమ్ముకుంటే చాలా ఇదైపోతుంది, బొల్లు లేనోడికి బండి వస్తుంది, కారు లేనోడికి కారు వస్తుంది. మరి నేను చాలా సంవత్సరాలు అయింది యేసు ప్రభువుని నమ్ముకుని, నాకేమీ రాలేదు. జైలు వచ్చింది. ఏమొచ్చింది చెప్పండి? యేసు ప్రభువుని ప్రకటిస్తుంటే జైలు వేసేసారు నన్ను. మామూలుగా లేదు, అదొక నరకమే చెప్పాలంటే. చాలామంది ఇదే ఆలోచిస్తుంటారు, యేసు ప్రభు ద్వారా ఏదో లాభం పొందుతుందని.
అన్ని లాభాల కన్నా గొప్ప లాభం ఏంటో తెలుసా? ఆయన ఇచ్చే రక్షణ. దేవునికి స్తోత్రం. ఎవరు కూడా రక్షణ ఈ లోకంలో అనుగ్రహించలేరు, యేసుక్రీస్తు ప్రభువారు తప్ప. ఆయన మాత్రమే రక్షణ ఇవ్వడానికి యోగ్యుడు. బైబిల్ ఉండదు కదా, ప్రకటన గ్రంథంలో ఒక కితాబ్, ఒక బుక్ ఉందంట, ఒక గ్రంథం ఉందంట, ఒక గ్రంథం. ఆ గ్రంథాన్ని ఎవరో విప్పలేకపోతున్నారు. దూతలు ప్రయత్నం చేశాయి, ప్రధానులు ప్రయత్నం చేశారు, చాలా రకాలైన దూతలు ఉన్నాయి కదా పర్లోకి, అందరూ ప్రయత్నం చేస్తున్నారు, ఎవరి వల్ల కావటం లేదు. కానీ గొర్రె పిల్ల అయినటువంటి యేసుక్రీస్తు మాత్రమే ఆ గ్రంథాన్ని ఆయన తెరవగలిగాడంట. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆ గొర్రె పిల్ల గురించి యోహాను అనే భక్తుడు అంటాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. మన పాపాలంతటినీ కూడా మోసుకుని పోయి మనకు రక్షణ ఇవ్వగలిగినటువంటి ఆ దేవుని గొర్రె పిల్ల ఎవరంటే మన యేసుక్రీస్తు ప్రభువారు. మరి ఆయన ప్రేమను అనుభవిందామా? ఆయన ఇచ్చే రక్షణను అనుభవిందామా? వయసు అంటూ, పరిస్థితులు అంటూ ఆ రక్షణకి ఇంకా నువ్వు దూరంగా ఉంటున్నావేమో, ఈ రాత్రి ప్రభు ఆ రక్షణ దగ్గరకు నేను పిలుస్తూ ఉన్నాడు. ఆయన నీకు ఒక గుర్తింపునివ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆయన నీ మరణ భయము నుండి నిన్ను విడుదల చేసి ప్రేమను నీతో పంచాలనుకుని ఆశపడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆ ఉచిత రక్ష దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. మరి వస్తావా దేవుని దగ్గరికి? అలా రాగలిగినట్లయితే నీ ఉన్న చోట లేచి నిలబడు. అందరూ లేచి నిలబడినట్లయితే ఒకసారి విన్న మాటలను బట్టి ప్రభువును స్తుతిందాం, ప్రభువును మహింపడదాం. యేసుక్రీస్తు లోకంలోనికి రావడానికి గలక బలమైన ఉద్దేశాలను మనం తెలుసుకోగలము ఈ రాత్రి. ఆ బలమైన ఉద్దేశాలు, యేసుక్రీస్తు లోకానికి రావక మునుపు మనిషికి ఐడెంటిఫికేషన్ లేదు, మనిషికి ఏ విధమైన గుర్తింపు లేదు. మనిషి జంతువులు ఒకే కలిసిమెలిసే ఉండే, మనిషి వేరు చేయబడలేదు. కానీ యేసుక్రీస్తు పుట్టుక ద్వారా, యేసుక్రీస్తు ఈ లోకంలో నరావతారిగా రావడం ద్వారా మనిషికి ఒక గుర్తింపు వచ్చింది. అంత మాత్రమే కాదు, యేసు ప్రభు ఈ లోకానికి రాకముందు మనిషి భయంతో నింపబడ్డాడు. భయంతో నింపబడి మతాలను ఆయన సృష్టించుకున్నాడు. ఒక మార్గం కావాలి నాకు భయం నుండి తొలగిపోవడానికి, నా మరణ భయం నుండి నన్ను తప్పించడానికి ఒక మార్గం కావాలంటూ తనకు తాను ఒక మతాన్ని సృష్టించుకున్నాడు. అయితే మనిషి యొక్క భయాన్ని ఏ మతం కూడా తీయలేకపోయింది. కానీ యేసుక్రీస్తు వారు తన ప్రేమ ద్వారా ఆయన ఆ భయాన్ని తొలగించాడు, రక్షణ నీకు అనుగ్రహిస్తున్నాడు. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మతము కూడా రక్షణ మార్గం కొరకు వెతుకుతుంటే, భయం నుండి తొలగిపోయే మార్గం కొరకు వెతుకుతుంటే, యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను వెతుక్కుంటూ ఆయన నీ దగ్గరికి నా దగ్గరికి వచ్చారు. అటువంటి ప్రభుకు నువ్వు హృదయాన్ని ఇవ్వగలుగుతావా? ఈ రాత్రి నువ్వు హృదయాన్ని ఇవ్వగలుగుతావా? వయసును చూడకుండా, ఇంకా నాకు వయసు రాలేదని అనుకోవద్దు. ఇదే అనుకూల సమయం, ఇదే మిక్కిలి అనుకూల సమయం. యేసు ప్రభువారు నిన్ను ప్రేమిస్తున్నారు, యేసు ప్రభువారు నిన్ను ప్రేమిస్తున్నారు. ఆయన ప్రేమ అంతమయ్యే అహద్దు ప్రేమ కాదు, ఆయన ప్రేమ అంతమయ్యే స్నేహితుల మధ్య ఉండే ఫిలియా ప్రేమ కాదు, ఆయన ప్రేమ ఇద్దరు యవనస్తుల మధ్య నడిచే కామ లీల ప్రేమ కాదు. ఆయన ప్రేమ అగపే ప్రేమ, అన్కండిషనల్ లవ్తో దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఈరోజు ఆయనకి నీ జీవితాన్ని అప్పగించగలుగుతావా? అప్పగించగలిగినట్లయితే నీవున్న స్థానంలోనే ప్రభువును స్తుతించు, ప్రభువును మహింపరచు. ప్రభువా, నేను నా జీవితాన్ని నీకు ఇస్తున్నాను దేవా, నీ ప్రేమను నేను తెలుసుకుంటున్నాను దేవా. ఒకవేళ రక్షించబడితే నేను నీ ప్రేమను తెలుసుకున్న నేను అనేక మందికి నీ ప్రేమను నేను తెలియజేస్తాను ప్రభు అని ఒక తీర్మానం చేసుకో. ఏమో ఈ 2024 క్రిస్మస్ నీ జీవితంలో అంతిమ క్రిస్మస్ అవ్వచ్చు. మరలా క్రిస్మస్కి నీవు ఈ లోకంలో బట్టగట్టి బ్రతుకుతామో లేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ సమయం. ఈ దినమున నిన్ను దేవుడు ప్రేరేపిస్తున్నాడు. వెనకంజి వేయొద్దు. ఆయన ప్రేమను, ఆయన రక్షణను అంగీకరించడానికి సిద్ధపడు. నాలో నీ ప్రేమ నీదయ్యున్నది దేవా, ఆ ప్రేమలో నన్ను బలపరచు దేవా. నాలో నీ ప్రేమ నీదయ్యున్నది దేవా, ఆ ప్రేమలో నన్ను బలపరచు దేవా. నీ ప్రేమ లేనిదే నే బ్రతుకలేను, నీ ప్రేమ లేనిదే నే బ్రతుకలేను. యేసయ్యా నీ ప్రేమ వర్ణింప నా తరం
నీదయ్యున్నది దేవా, ఆ ప్రేమలో నన్ను బలపరచు దేవా. నేను వెదకక ముందే నన్ను వెదకిన ప్రేమ ఇది, నేను ప్రేమించక మునుపే నన్ను ప్రేమించినది. నేను వెదకక మునుపే నన్ను వెదకిన ప్రేమ ఇది, నేను ప్రేమించక మునుపే నన్ను ప్రేమించినది. సిలువలో నీ దివ్య ప్రేమ విలువకు అందనిది, సిలువలో నీ దివ్య ప్రేమ విలువకు అందనిది. యేసయ్యా నీ ప్రేమ వన్నింప నా తరమా. పాడాలందరూ కూడా. యేసయ్యా నీ ప్రేమ వన్నింప నా తరమా. యేసయ్యా నీ ప్రేమ వర్ణింప నా తరమా. యేసయ్యా నీ ప్రేమ నా తరమా. నాలో నీ ప్రేమ నీదయ్యున్నది దేవా, ఆ ప్రేమలో నన్ను బలపరచు దేవా. నాలో నీ ప్రేమ నీదయ్యున్నది దేవా, ఆ ప్రేమలో నన్ను బలపరచు దేవా. నీ ప్రేమ లేనిది నే బ్రతుకలేను, 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 నీ ప్రేమ లేనిది నే బ్రతుకలేను. మీలో ఎవరైనా ఇంకా ప్రభు ప్రేమను రుచి చూడనట్లయితే, ఆ ప్రేమ నాకు కావాలి, ఆ రక్షణ నాకు కావాలి. నా వయసుతో నిమిత్తం లేదు, నా పరిస్థితులతో నిమిత్తం లేదు. అయ్యా ప్రేమ నేను అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాను, ఆ రక్షణ నేను పొందడానికి సిద్ధంగా ఉన్నాను. యేసుక్రీస్తు మతాన్ని స్థాపించడానికి కాదు, భయాన్ని తొలగించడానికి, మరణ దాస్యం నుండి విడుదల చేసి నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. కనుక నేను ఆయన అంగీకరిస్తాను. వారు ఎవరైనా ఉంటే మీ కుడి హస్తాన్ని చూపించండి, మీ కొరకు ప్రార్థన చేయడం జరుగుతుంది. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. మా దేవుడు నేను దీవించును గాక. తల్లి దేవుడు నీవు దీవించిన. రక్షించబడిన వారు వద్దు, రక్షణ పొందలేని వారు, ఇంకా దేవుని ప్రేమను అనుభవించిన వారు, మీ వయసుతో పని లేదు, ఇంకా నాకు వయసు అవ్వలేదులే, 10వ తరగతి పాస్ అవ్వలేదు అనుకోవద్దు. నీ యవ్వన జీవితాన్ని ప్రభు ఈ రాత్రి కోరుకుంటున్నాడు. ఆయన తన ప్రేమతో నిన్ను నింపాలనుకుంటున్నాడు, ఆయన తన రక్షణతో నిన్ను నింపాలనుకుంటున్నాడు. మా చెల్లి నిన్ను దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన.